రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. దశాబ్దాలుగా బీసీ సోదరులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలో చాలా మంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ మేము రెన్యూ చేసుకోవాలి, అధికారుల చుట్టూ మేము తిరగాలి, ఇది పోవాలి అని కోరారు. బీసీ సోదరులకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. నేను ఎప్పుడు అనంతపూర్ జిల్లాకు వస్తే సొంత ఇంటికి వచ్చిన భావం నాకు కలుగుతుంది. దానికి కారణం ఇక్కడున్న ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం. అసలు మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది స్వామి. గీరేస్తే పర్వాలా, కొరుకుతారు. పాదయాత్రలు ఇదే ఊరవకొండలో నా చేని కొరికారు. అంత ప్రేమ, అభిమానం మీరు చూపిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ని గెలిపించి శాసనసభకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ అనంతపూర్ జిల్లా. అంత ప్రేమ, అభిమానం మా కుటుంబానికి చూపించారు. ఇంకొక మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా గెలిపించింది అనంతపూర్ జిల్లా. ఇంకొక మామయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. అందుకే డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని 5 సంవత్సరాలు మనం అభివృద్ధి చేశాం. కరువున అనంతపూర్ జిల్లాలో కార్లు పండే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 130,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్పులు కూడా అందజేసింది మన ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటే ఏకంగా ట్యాంకర్లు తీసుకొచ్చి మన చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఎక్కడ చూసినా మన పనులే కంపడతాయి. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు ఒక విషయం ఆలోచించాల. ప్రిజనరీ జగన్కి విజనరీ చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 600 ఎకరాలు భూసేకరణ చేసి ఒక కియా తీసుకొచ్చాం. ఈరోజు ఆ కియా వల్ల 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రిజనరీ జగన్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇంకో పక్కన సైన్స్ సిటీ పేరుతో 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇక్కడున్న ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? అందుకే ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని హామీ నేను ఇస్తున్నా.